విభజింపబడింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్, దేవుని యొక్క వాక్యం. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. తర్వాత ఈ బైబిల్ గ్రంథం అంతటిలో 66 పుస్తకాలతో నిండి ఉంది బైబిల్ గ్రంథం. కనుక ఇవి చాలా అవసరం, చాలామందికి తెలియదు. కనుక దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటాం, కానీ బైబిల్ని గురించి చెప్పు అంటే బైబిల్ని గురించి మనం చెప్పాలి స్పష్టంగా. 10 సంగతులు బైబిల్ సత్యాలు, వాక్య సత్యాలు అన్నమాట. 10 సంగతులు. ఏంటి 10 సంగతులు అంటే, ఇది 66 పుస్తకాలతో నిండి ఉంది. తర్వాత దీనిని 40 మంది ప్రవక్తలు రాశారు. ఇవన్నీ సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్పే సంగతులు ఇవి. ఇక్కడ చాలామందికి తెలియదు. అయినా మనం వాక్య మర్మమును గురించి ధ్యానించుకుంటున్నాం కనుక ఇవి సంగతులు చెప్పాలి. ఇవి చెప్పుకున్నాక మనం వాక్యంలోకి వెళ్తాం ముందుకి. 66 బైబిల్ గ్రంథం 2 భాగాలుగా ఉంది. ఒకటి క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఇది 66 పుస్తకాలతో నిండి ఉంది. ఇది మొదటిది. రెండవది 40 మంది ప్రవక్తలు దీనిని వ్రాశారు. రెండవది. మూడవది 1189 అధ్యాయములుగా విభజింపబడింది బైబిల్. 1189 అధ్యాయములుగా, పాత నిబంధనే కానీ క్రొత్త నిబంధనే కానీ 1189 అధ్యాయములుగా విభజింపబడింది. తర్వాత నాలుగవది 31,101 వచనములు దీనిలో వ్రాయబడ్డాయి. 31,101 వచనములుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ వ్రాయబడింది. ప్రతి వచనము దాని యొక్క స్థానాన్ని కలిగి ఉంది. ప్రతి మాట దాని యొక్క అర్థాన్ని బయలుపరచుటకు ఉన్నది. భూమి మీద దేవుని పిల్లలమైన మనకు, ప్రియమైన వారులారా, ఇన్ని వచనములుగా పరిశుద్ధ గ్రంథం బైబిలు వ్రాయబడుతూ వచ్చింది. పోతే ఐదవది, పాత నిబంధనలో 39 పుస్తకాలుగా ఉండగా క్రొత్త నిబంధన 27 పుస్తకాలుగా విభాగింపబడింది. పాత నిబంధన ఎన్ని?